ఒక ఎకరం కొట్టేస్తేనే లైఫ్ వేస్తారట. యావజ్జీవము కారాగార శిక్ష అనుభవించాలి అతను. మరి అటువంటిది 238 ఎకరాలు కొట్టేశాడని ఈ రోజున విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నది అతని మీద. ఇంతటి అడాసిటీ, ఇంతటి దుర్మార్గం, ఇంతటి అడాసిటీ, ఇంతటి దుర్మార్గం, ఇంతటి అవినీతి, ఇంతటి విచ్చలవిడితనం, ఇంతటి దౌర్జన్యం, ఇంతటి దురాక్రమణ, ఇంతటి బట్ట బయలు రాజకీయం ఎవరైనా ఎక్కడైనా ఉందా? మనం గతంలో బీఆర్ అనుకునేవాళ్ళం. లేదండి, వాళ్ళు కూడా గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముందు దిగదుడిపే బీహారు రాజకీయం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయం ముందు దిగదుడిపే అని చెప్పి నేను అంటున్నా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు అంటేనే 50% వీళ్ళు దోషులుగా నిర్ధారింపబడినట్టే. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సాక్ష్యాలన్నింటిని కూడా సేకరించారు వాళ్ళు. చాలా ఒక కంక్లూజివ్ ప్రూఫ్ తోటి సాక్ష్యాలు సేకరించారు. ఆ సాక్ష్యాలు ఈ విజిలెన్స్ రిపోర్ట్ పెడితే నేను ఈ రోజున గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అయ్యా ఇమ్మీడియట్గా ఫారెస్ట్ యాక్ట్ కింద ఇతన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. ఇతని మీద, ఇతని కుమారుడు మిథున్ రెడ్డి మీద, ఇతని తమ్ముడు ద్వారకా నాథరెడ్డి మీద, ఇతని శ్రీమతి ధర్మపత్ని మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. వీరు మరలా ఎక్కడికో న్యాయస్థానానికో వెళ్ళి లేకపోతే విదేశాలకో పారిపోయే ముందే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళ పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇంత గట్టిగా వరలరామయ్య చెబుతున్నా అంటే, ఏంటండి 4 ఏళ్ల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకున్నాం. ఇతను భూదందాలు చేస్తున్నాడు, భూ కబ్జాలు చేస్తున్నాడు, ప్రభుత్వ భూములు కొట్టేస్తున్నాడు, ఎర్రచందనం డ్రామా ఇతనే నడిపిస్తున్నాడు, గనులు కొట్టేస్తున్నాడు. దాదాపు మీకు తెలియదండి, దాదాపు 70-80 మంది సొంత మనిషిని పెట్టుకున్నారండి ఇతను. 400 మందికి ప్రైవేట్ పర్సన్స్కి ఇతను గనుల శాఖలో ఉద్యోగాలు ఇచ్చాడట. ఇతను 400 మందికి జీతం ఎంత అడిగితే అంత, 50 కావాలి నీకు తీసుకో, 60,000 కావాలో తీసుకో. ఏమిటి అన్యాయం అండి? అంటే ప్రభుత్వాన్ని తన సొంత ఖజానాగా మార్చుకున్నాడు, తన జేబు సంస్థగా మార్చుకున్నాడు ప్రభుత్వాన్ని. ఇటువంటి అట్రాసిటీ నాకు తెలిసి, నేను 50 సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తూ ఉన్న, ప్రభుత్వ పరిపాలన పట్ల ఒకంత అవగాహన ఉంది. ఈ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినంత విచ్చలవిడిగా ప్రభుత్వాన్ని కొట్టేసినట్టుగా నేను ఎక్కడ చూడలేదండి. ఏదో కాస్త కూస్తా కొట్టేసి గుట్టుకుమని మింగేసి ఎవరికి తెలియకుండా ఉంటారు, కానీ ఈ రకంగా ఎవరేం చేయగలరు? అతను వాడిన భాష నేను వాడలేను, కానీ ఎవరు నన్నేం చేయలేరని ఇట్లా యాక్షన్ చేసి చూపించేవాడు. ఏదో వెంట్రుకలు ఇట్లా పీకినట్టుగా చూపించేవాడు. ఎవరేం చేస్తారు నన్ను? తాను తప్పు చేయలేదని ఎప్పుడు అనలేదు ప్రెస్లో అతను. నన్ను ఎవరేం చేయగలరు? ఇప్పుడు నేను ప్రభుత్వానికి, ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి ప్రభుత్వానికి. విజిలెన్స్ రిపోర్ట్ ఈజ్ ఆన్ యువర్ హ్యాండ్. విజిలెన్స్ రిపోర్ట్లో క్రిస్టల్ క్లియర్గా ఉన్నది. ఇతను ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 236 ఎకరాలకి అతను సొంత కంచె వేసుకున్నాడు. ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ భూములను ఆక్రమించుకున్నాడు. ఈ భూములు అతను సాగు చేసుకుంటున్నాడు. అందుకని అటవీ శాఖ రంగంలో దూకవలసిన సమయం ఆసన్నమైంది. ఎప్పటి వరకు చూచినట్లు ఉన్నారు మీరు? అటవీ శాఖ మేమేదో చేసామంటే కుదరదు. మీరేం చేయలేదు, మీరు చూస్తూ మేనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారు అటవీ శాఖ. వీఆర్ వెరీ సారీ టు సే లైక్ దట్. మీరు ఇప్పుడు రంగంలో దిగండి. విజిలెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు రంగంలో దిగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు 4 కూడా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. సీజ్ చేయండి ఇమీడియట్గా. రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీ. యావజ్జీవ కారాగార శిక్ష పడే సెక్షన్లు అండి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు అండి. ఫారెస్ట్ యాక్ట్ అంటే అంత ఈజీ కాదు. బెయిల్ కూడా రాదు వీళ్ళకి.
ఇంతటి దుర్మార్గులకి ఆ సెక్షన్లో సముచితం అని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా. ఇమ్మీడియట్గా అతన్ని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.